ఎలా బుగ్గలు కందిపోయాయో. ఇది ఖాళీ చేసింది ఎవరు? ఇది అక్కడుంటే తాగాను. కరెక్టే. మరి ఇందులో ఉంది కల్లే అంటారు. అంటారు అంటే అర్థమైంది. మీరే పెట్టారే? ఊళ్ళో ఇస్తే తాగుదామని పెట్టా. నువ్వే తాగేసి వీరంగమాడావు. అయితే ఆ తప్పు మీదే కదా? అయితే మాత్రం అంత గోల చేస్తావా? అమ్మకి పిల్లలకి దీన్ని కవర్ చేయలేక ఎంత కష్టపడ్డానో తెలుసా? నేను దీన్ని నమ్మను. ఇదంతా మీరు అల్లుతున్న ఒక కట్టు కథ. ఇంకేదో జరిగింది. ఇలా నా మీద తోసేస్తావని అనుకున్నా. నా అదృష్టానికి నువ్వే వీడియో నొక్కావు. రికార్డ్ అయిందమ్మా. చూడు. అయ్యో, చాలు చాలు. రామ రామ, మిమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టేశానా? అయ్యో, మీ బుగ్గలనలా నేనే గెలిసానా? ఇదంతా నేనే. వామ్మో వామ్మో, ఈ కాపు నీ ఆస్కర్ పర్ఫార్మెన్స్. కాసేపు ఆగితే ఇది కూడా నీ గెటప్ వేసుకుని నేనే చేశాను అని ఎలా ఉన్నావు? అయ్యో చచ, అలా ఎందుకంటానండి? అంటే మాత్రం చూసిన వాళ్ళు నమ్మేస్తారా ఏంటి? ఊరుకోండి. రండి, కొంచెం కొబ్బరి నూనె రాస్తాను. నాకేం అక్కర్లేదు. వామ్మో వామ్మో వామ్మో, మీకు మత్తెక్కితే మామూలు వాళ్ళు కారమ్మో. మీతో పోల్చుకుంటే మేము ఎందుకు సరిపోం. మీరు చేసే రచ్చ మామూలుది కాదు. రచ్చకే రచ్చ రంబోలా. అయ్యో, నెక్స్ట్ టార్గెట్ అదే. అలా ఆయన ముందు ఏడవకండి. 2 నిమిషాలు చచ్చేవాడు నిమిషంలో చేస్తాడు. బయటికి వెళ్ళండి మేడం, ప్లీజ్ ప్లీజ్ వెళ్ళండి. అయ్యో జాను, నడు విరిగిందయ్యో. బెడ్ ఎక్కించండి. జాను, డాక్టర్ ఏమైంది? అంతా దేవుడిదే. జాను, జాను ఇలా అయిపోయిందంటే? అయ్యో, బాగా నొప్పిగా ఉందా? అవునండి. అమ్మా, అయితే మెయిన్ బోన్ కదిలి పక్క బోన్ మీదకి ఎక్కినట్టుంది. ఈవిడ కూడా ఆపరేషన్ చేయకపోతే ఎక్కువసేపు బ్రతకదు. ఈవిడ కూడా టెస్టులు చేసి అదేదో తెలుసుకుని చేయకపోతే అంతే. ఇంకా అయ్యా, త్వరగా బతికించండి, మమ్మల్ని బతికించండి. మమ్మల్ని బతికించండి డాక్టర్స్. నర్సు, మీకేం కావాలో అది త్వరగా తీసుకోండి నర్సు. వెయిట్, మళ్ళీ ఏంటండి? ఇద్దరు ఇప్పుడు డేంజర్ జోన్ లో ఉన్నారు.
పోతే మేం చంపామంటారు. హాస్పిటల్కి బ్యాడ్ నేమ్ వస్తుంది. రూల్ ప్రకారం ఈ లోపల వీళ్ళు చచ్చినా మాకు ఏం సంబంధం లేనట్టు వాళ్ళ సొంతోళ్ళు సంతకాలు పెట్టాలి. అయ్యయ్యో, సొంతోళ్ళు అంటున్నారే. అమ్మో, నేను బాగుంటే నేనే సంతకం పెట్టేదన్నయ్యా. అమ్మా, ఇప్పుడు మనకి సంతకం ఎవరు పెడతారయ్యా? అయినా మన శృతి ఉంది కదే. నేను చేస్తానండి. ఏహే, నువ్వు మా కుటుంబం కాదు కదమ్మా. అయితే నువ్వు తను సంతకం పెట్టకూడదు. నువ్వు నా అక్క ఇవి. అవన్నీ మనం చిన్నప్పుడు ఆడుకున్న పిల్లలాటల్లా తీసుకొని హాస్పిటల్కి రావా ప్లీజ్? అంటే నన్నేదో ఒకటి చేసి హాస్పిటల్లో పడేద్దామని కొత్త ప్లాన్ వేసావా? చొప్పిచ్చు కొడతా. మీకెలా చెప్పాలక్కాయ్? నీ తమ్ముడు చావు బతుకుల్లో ఉన్నాడు. ఛీ, ఎవడ్రా నా తమ్ముడు? ఇదో కొత్త నాటకమా? నాటకమా పాడా? కానివ్వండి, టైం అయిపోతుంది. నువ్వు రావడం ఆలస్యం అయితే నేను పాడెక్కుతానక్కాయ్. ఏం మాట్లాడుతున్నావురా? నేను నమ్మను. కావాలంటే నువ్వు అక్షరం తీసుకొని రా అక్కయ్. నువ్వు సంతకం చేస్తేనే మాకు ట్రీట్మెంట్ చేస్తారు. త్వరగా రా అక్కయ్. ప్రాణాలు పోతున్నాయి అంటున్నావు కాబట్టి నా కోడల్ని కూడా తీసుకొస్తాను. తీసుకురా అక్కయ్. రాక్కయ్ రాక్కయ్. చూస్తే నువ్వే నమ్ముతావు. అటే వెళుతున్నాలే, వస్తాం. సరే అక్కయ్. ఇక్కడే ఉన్నారంట, వస్తున్నారు డాక్టర్. ఈ లోపు భూపత్ దగ్గర అంజలిని తీసుకోమని చెప్పండి. అంజలి, ఈ లోపు తీసుకుని టెస్ట్కి పంపించమ్మా. ఇలాంటి టెస్ట్లు నేనెక్కడా చూడలేదండి. మీరు పోతే ఈవిడికేమైనా లాభం ఉందా? ఆపుతుందేంటండి? అప్ప నువ్వు ఉండవమ్మా తల్లి. ఏదో మా అదృష్టం బాగుండి అందరూ ఇక్కడే ఉన్నారు. నువ్వు ఇక్కడే ఉండి చెడగొట్టకు. నువ్వేం మాట్లాడకమ్మా కాసేపు. సర్లేండి, మీరు బతకడమే కావాలి నాకు. ఇంకా రాలేదేంటి? అదిగోండి డాక్టర్ వచ్చేసారు. మా సొంత అక్క. ఆ మాట అన్నావంటే పళ్ళు రాల్తాయి. అంటే కాదన్నమాట. అంజలి, వీళ్ళని అంబులెన్స్ ఎక్కించు. అబ్బా అక్క, అటు నీ మర్దల్ని చూడు, అమ్మా, ఇటు నీ తమ్ముడిని చూడు. నువ్వు సంతకం పెట్టకపోతే మేము చచ్చిపోతామక్క. మన వల్ల ఎవరు పోకూడదు అత్తయ్య గారు. సంతకం చేసేయండి. అమ్మా, అమ్మయ్యా, చేసేస్తుంది డాక్టర్, చేసేస్తుంది. అంజలి, మేడం ఇక్కడ సైన్ చేయండి. ప్లీజ్ అక్క. అమ్మా అక్షర, కుక్క కాటుకి చెప్పు దెబ్బలా బాగా చేశారు. రిజల్ట్ మనకి అనుకూలంగానే వస్తుంది. ఇంకా భూపతి ఆస్తించి పోవడం తప్ప ఏమీ చేయలేడు. శభాష్ అక్షర, శభాష్ రా అరవింద. నాకు ఇప్పుడు ధైర్యం వచ్చిందండి. న్యాయంగా మా నాన్నగారు సంపాదించిన ఆస్తి ఆ దుర్మార్గుడు పాలు కావట్లేదు. ఆ రాజేష్, ఇప్పుడే ఇంటికొచ్చాన్రా. ఆ రెస్టారెంట్కే వస్తున్నావు. వివరంగా చెప్తానులే. వెళ్ళొస్తానండి. మేము వస్తాం బుజ్జమ్మ. మీరెందుకే? సమ్మర్ హాలిడేస్ ఇచ్చేసారు కదా నాన్నమ్మ. ఇంట్లో ఉండి ఏం చెయ్యం, బోర్ కొడుతుంది. పాపమమ్మ పిల్లలు, తీసుకెళ్ళు. మీరెళ్ళట్లేదా?
నాకు కొంచెం పనుందోయ్, ఓ చూసుకుని వెళ్తా. నానమ్మతో వెళ్ళండమ్మా. వెళ్ళండి వెళ్ళండి. ఏం కావాలో మన చెఫ్కి చెప్పి చేయించుకుని చక్కగా తినండి. బాగా ఆడుకోండి. అలాగే నాన్న. వెళ్దామా బుజ్జమ్మ? వెళదాం రండి. నానా, టాబ్లెట్స్ వేసుకున్నావా? వేసుకున్నా అరవిందా. మరి పడుకుందురు గాని పద. నిద్ర రావడం లేదురా. ఏమైందండి మీకు? చిన్న ఆశక్షరా, తీర్చవా ప్లీజ్? బాబోయ్, తల పట్టుకుంటావు గాని తాళి కట్టినోడి మాటకి విలువివ్వవు. అంతేలే. అబ్బా, నేనెప్పుడు మీకు విలువివ్వలేదండి. ఇదొక్కటే కదా, నాకు ఇలాంటివి నచ్చవనే కదా. నీకు నప్పుతాయనే కదా తెచ్చాను. మిమ్మల్ని ఈ ఒక్క కోరిక అలా మిగిలిపోతుంది అక్షరా. మనం ముసలోళ్ళం అయిపోయిన తర్వాత, అరే మీరు అడిగిన కోరిక తీర్చలేకపోయానే అని నువ్వు అప్పుడు బాధపడతావు చూడు. అప్పుడు నేనేం చేయలేను. ఆహాహాహా. మీరు ఎక్కడికో వెళ్ళిపోకండి. ఎక్కడికో తీసుకెళ్లాలనుకుంటాం, మీరు ఇక్కడే ఉండిపోతారు. ఏం చేస్తాం? ఎన్నో అనుకుంటారు. నేను అనుకున్నది ఇది ఒక్కటే, అది కావట్లేదు. అంతేలే. ఓకే, నా భార్యని మోడర్న్గా చూసుకునే అదృష్టం నాకు లేదు. చించి పారేస్తా. సరే, ఫీల్ అవ్వకండి. అవక ఎగిరి గంతేనా? ఫీల్ అవ్వకండి అంటున్నా. అంటే బంగారం, హై, భర్త చిన్న ఆశని తీర్చకుండా నా భార్య ఉండదమ్మా. నా బుజ్జులు వేసుకో. మనం ఇప్పుడు ఎప్పుడు వస్తాం? ఫాస్ట్ గా వచ్చేస్తాంలే. సరే. అవును, మరి ఈ రోజేంటో కొత్తగా ఉంది. ఏంటో అంట. కొత్తగా రెడీ చేసి రెడీ అయ్యే కదా తీసుకొచ్చారు. పెద్ద తెలియనట్టు. లుక్స్ తెలిసినా ఫీలింగ్ తెలియదు కదా అని. వెళ్దామా అండి? హే, ఏం మాట్లాడుతున్నావు? కూర్చుంది ఇప్పుడే. మీరే కదా, మీరు ఫాస్ట్ గా వాపస్ వచ్చేస్తామన్నారు. వచ్చాం కదా అక్షరా. ఏవండి? సరేలే బాయ్, వెళ్దాము. ఇంకేం చేయాలంట? కాసిన్ని కబుర్లు చెప్పుకుని కూసిన్ని వేరుశెనక్కాయలు తిని అలా వెళ్ళి ఒకే కూల్ డ్రింక్ లో 2 స్ట్రాలేసుకుని తాగి, నాకు నువ్వు ముద్దు పెడుతుంటే నేను సెల్ఫీ తీసి, నేను కిస్ పెడుతుంటే నువ్వు సెల్ఫీ తీసి, అలా తీసుకుని వెళ్దాం. అబ్బో, ఏదో చిన్న ఆశ అన్నారు. చాలా ఆశలే ఉన్నాయి కదా. అన్నీ చిన్న చిన్నవేగా అమ్మా. మనం ఏమైనా కొత్తగా ప్రేమించుకున్న లవర్స్ అనుకుంటున్నారా సార్? అక్షరా, ప్రేమ పాతవడం అంటూ ఉండదు. ప్రేమకు ఓల్డ్ అనే మాటే లేదు. పెంచుకునే కొద్దీ పెరుగుతూనే ఏ రోజుకా రోజుని కొత్తగానే చూపిస్తుంది. మన ప్రేమైతే 100 ఏళ్ళైనా 1 ఇయర్ లానే ఫ్రెష్ గా ఉంటుందనుకో. మనకసలు ఎక్స్పైరీ డేటే లేదు. ఏమండి, ఎలా? ఏంటో ఈ సంతోషంలో అలా వచ్చేస్తున్నాయి. నీకు హ్యాపీ లేదా అక్షరా? ఉంది. ఈ డ్రెస్ వేసుకున్నప్పుడు ఇబ్బంది పడ్డాను, కానీ ఇప్పుడు బానే ఉందనిపిస్తుంది. బాబు, 2 యాభైలున్నాయా? ఏమ్మా, నీ దగ్గరున్నాయా? ఏమ్మా, నీ దగ్గరున్నాయా? సమాధానం కూడా చెప్పకుండా చేతులతో చూపిస్తున్నారు. కలికాలం. చిల్లర లేదంట. నిజం చెప్పండి, మీరెవరు? రే, నీ టార్చర్ ఏంట్రా? చెప్తానండి, మీరెవరో చెప్పండి.
50 కూడా వద్దు, నువ్వే ఉంచుకో. మీరు పదండి. ఏమండి మీరు? రే, నేనే స్టారు కాదురా, వదిలే. పదండి. ఏమండి, మనము వెళ్దాం పదండి. ఇదిగో అన్నా. ఎవరన్నా? నీ ఆత్రం ఏంటి తమ్ముడు? ఆహా, తెలుసుకోకపోతే కడుపు ఉబ్బరంగా ఉంటుందన్నా. ఆవిడే కదా మల్టీ స్టారు. పాత సినిమాలు చూడవా? పాత సినిమాలు చూడలేదన్నా. చూస్తానన్నా ఇప్పటి నుంచి. పద. ఇప్పుడు పాత సినిమా చూడాలా? పలానా సినిమా అని కూడా చెప్పలేదే. అన్నీ ఎప్పటికి చూడాలి? ఎవరబ్బా? హీరో హీరోయిన్లా ఉన్నారని ఆ పానీపూరి వాడు నన్ను ఆర్టిస్టా అని అడిగినట్టున్నాడు. బాగున్నారు. ఏయ్యా, మీరా చప్పట్లు చరుస్తూ వస్తున్నారు? అయినా మీరెలా అయినా తోపులేహే అని చెప్పడానికే? అలా అనిపిస్తుందా మామా? ఏ మిమ్మల్ని తోసేయబోతున్నామని కూడా అనుకోవచ్చు కదా. అది మీ తరంలోనే కాదు, ఏ తరంలోనూ కాదులేవయ్యా మీ అమ్మతోడు. ఏంటో అంత ఓవర్ కాన్ఫిడెంట్. ఏమో, మా ఆయనే మా కాన్ఫిడెంట్. భూపతి ఏం పీకాడు? మీరు ఏమైతే పీకామనుకుంటున్నారో అవే అల్లుడు. ఏంటి మొహాలు మారుతున్నాయి? అదే నిన్న మీరు డాక్టర్లలా మారువేషంలో వచ్చి DNA టెస్ట్ కి తీసుకున్నారు కదా, అవే. అబ్బా, అవే. ఎలా తెలిసిపోయింది? చెప్పాగా, భూపతి. మీకు తెలియందేంటంటే
ఆ రిపోర్ట్స్ సిస్టము ఏమీ లేకుండా తగలెట్టేశా. ఎలా ఉంది దెబ్బ? ఇక ఆస్తి కాదు కదా, అందులో చిల్లి గవ్వ కూడా మీ అత్తకి ఇవ్వలేవు. మీ అమ్మ తోడు. ఎప్పుడు గెలిచేది నేనే కదా అని ప్రతిసారి గెలిచేస్తామనుకుంటే బోల్తా పడతావు అక్షరా. పడ్డావు. ఈసారి గెలుపు నాది. ఈ గెలుపు నాది. నవ్వుతున్నారేంటి? ఇంకేమి చేయలేరనా? పిచ్చి మొహల్లారా, ముందే చెప్తే గుండాకి చేస్తారని చిన్న గ్యాప్ ఇచ్చాను. అంటే నీ గాలి టీమ్మేట్ శృతి చెప్పిందని నాకు తెలుసు మామా. నైట్ హాస్పిటల్కి వచ్చింది కూడా నాకు తెలుసు. సెక్యూరిటీకి నువ్వు మత్తు పెట్టి పడుకోబెట్టింది కూడా నాకు తెలుసు. రిపోర్ట్స్ డేటా తీసుకెళ్లి కాల్చారని కూడా తెలుసు. మాట తోలకు. ఇదేంటే ఇది? చంప పగులుద్ది. ఒక పక్క నాకు అన్యాయం చేస్తుంటే నేను ఇలాగే అంటాను. మళ్ళీ అదే మాట మాట్లాడతావు? నీ దగ్గర అసలు న్యాయం అనేది ఎక్కడుంది? అంత చేసినా రామారావు నిన్ను మళ్ళీ నమ్మి చేరదీస్తే అదే బుద్ధి కదా చూపించావు. నువ్వు న్యాయాన్యాయాల గురించి మాట్లాడుతున్నావు. మనుషులెప్పుడూ ఒకేలా ఉండరు బావుగారు. నువ్వు మాత్రం అలాగే ఉంటావు. ఎందుకంటే నువ్వసలు మనిషివే కాదు కదా. నిన్నీ జన్మలో ఎవ్వరూ నమ్మరు. అందుకని మీ మనిషికి నా మొగుణ్ణి కట్టబెట్టాలని చూస్తున్నారా? ఏయ్, ఇప్పుడు నిన్ను చంపేస్తాను. ఎందుకు చంపుతావు? అదే కదా నిజం. శృతి మించి మాట్లాడుతున్నావు. ఇక్కడ అలాంటిదేం లేదు. అదే నిజం. అదే నిజమైతే వీళ్ళిద్దరూ కలిసి నాకు ఇంకొకసారి కనబడకూడదు. అది చెప్పడానికి నువ్వెవరివి? అయితే అప్పుడు మీ ఇద్దరికి సంబంధం ఉన్నట్టే. చెప్పు తీసి కొడతాను. ఒకళ్ళని బాధ పెట్టడమే నీకు తెలిసే? ఏం జన్మేనిది? ఇన్నంటున్నావు గాని నువ్వు మాత్రం మారను అంటున్నావా? డైరెక్టర్ గారు, ఇక నా వల్ల కాదు. దీన్ని ఇక్కడే చంపేస్తాను. జైలుకి పోయినా పర్వాలేదు. ఇది నా దగ్గర కాదు. శృతి, నువ్వింకొక క్షణం ఇక్కడున్నావంటే జరిగేదానికి నా బాధ్యత కాదు. నీలాంటి నీచురాలు మరొకరు ఉండరని తెలిసినా ఒక ప్రాణం పోకూడదు అన్న జ్ఞానంతో చెప్తున్నాను. నువ్వింకా అదే అజ్ఞానంతో కూసావంటే నేను కూడా ఆపను. ఇది కూస్తుందండి, మీరు ఆపకండి. కోసి పారేస్తాను. వాగు, మేం కూడా అడ్డురాము. వాగు. బాబోయ్, వీడసలే తిక్కలోడు. చంపినా చంపేస్తాడు. వాగవే. మీరు చేస్తుంది మాత్రం కరెక్ట్ కాదు. ఎక్కడ తేల్చుకోవాలో అక్కడే తేల్చుకుంటాను. నీ ఇష్టం వచ్చింది చేసుకో, పో. బతకాలి అనుకుంటే పో. పోతానక్షరా, మీ ఇద్దరిని మాత్రం నేను వదలను. సారీ అంజలి, అది ఎలాంటిదో తెలుసు కదా. అదో వేస్ట్ది. దాని మాటల్ని పట్టించుకోకండి. ఏంటంజలి? మీరే ఈ అపాయం నుండి నాకు ఏ ప్రమాదం లేకుండా బయటపడేయండి కనకం గారు. మన శత్రువు అక్షరాన్ని ఓడించాలి కనకం గారు. మనకే 24 గంటలు టైం పెడుతుందా? అదేలేండి, మనకు కాదు, నాకు.
have dialed is currently busy. అంటే మీరేం చేయలేరా? మీరే ఇలా అంటే అర్థమైందయ్యా. కనకం కూడా మనకి హ్యాండ్ ఇచ్చేసింది. ఇంక మనల్ని ఆదుకునే వాళ్ళు ఎవరయ్యా? మన ఆస్తిని కాపాడేది ఎవరయ్యా? ఎవరయ్యా? ఇంకెవరు? విను. ఏంటి మిస్టర్ భూపతి గారు, ఫోన్ చేస్తుంటే ఎంగేజ్ వస్తుంది? ఎవరు కాపాడతారబ్బా అని తెగ కాల్ చేస్తున్నారా? నో అన్న ఆన్సరే వింటున్నారేమో కదా. అమ్మా, ఇప్పుడు అడగడానికే చేసావా? కాదు, రక్షించలేని వాళ్ళ కోసం టైం చూసుకోకుండా ఉన్నట్టున్నారుగా. మీకు టైం ఇచ్చి 12 గంటలయ్యింది. ఇంకో 12 గంటలు మాత్రమే ఉందని గుర్తు చేయడానికి చేశాను. ఏంటి టెన్షన్ వచ్చేస్తుందా? ఏమ్మా, వేరే ఆప్షన్ ఏదైనా ఉంటే ఇవ్వచ్చు కదమ్మా. జీవితాంతం మీ పేరు చెప్పుకుంటాం మీ అమ్మతోడు. అయ్యో, నేనేది ఇంకో ఆప్షన్ ఇవ్వకుండా ఉండను జాను గారు. మీకిచ్చేసాగా 2. ఒకటి, మా అత్తయ్య గారిని క్షమాపణ అడిగి మీ ఆస్తి ఇవ్వాలి. ఇంకొకటి కోర్టు. ఏది కావాలో మీరే తీసుకోండి. ఏ రాయి అయితే ఏంటమ్మా పళ్ళోడు కొట్టుకోవడానికి? ఆ 2 ఒకటే కదా. ఇంకోటి ఏదైనా ఇవ్వరాదు? ఓకే సరే, మీడియాతో వస్తాను. ఇప్పటి వరకు చేసిన తప్పులన్నీ ఒప్పుకోండి చాలు. ఇదైనా అంతే కదమ్మా. మరి అంతే అంటే అంతే కదండి. అది కాదమ్మా, మీరు మళ్ళీ టైం మర్చిపోయి వేస్ట్ చేస్తున్నారు. 11 గంటల 50 నిమిషాలు మాత్రమే ఉంది. ధర్మాన్ని నమ్ముకున్న మా ధర్మమే మమ్మల్ని గెలిపిస్తుంది. మీ అధర్మానికి ఎక్కువగా కనిపించే అడ్డదారులన్నీ మూసుకుపోయి ఉంటాయి కదా. బాగా ఆలోచించుకోండి. ఎలాగో మీకు కూడా ఆప్షన్ ఇచ్చాను కదా, మరి మీ ఇష్టం. హలో హలో, ఇప్పుడు ఏం చేయాలో జాను? చెప్తా. నాకు బాగా అర్థమైంది ఏం చేయాలో. ఉండు. రండి కూర్చోండి. ఇంకేంటి అంజలి గారు, జాబ్ ఎలా ఉంది? గుడ్ అండి. తాళి కట్టరా, కట్టవు కట్టవు కొట్రా. అక్షంతలు ఇవ్వరా. అమ్మో, వాళ్ళనే తాళి కట్టించేస్తారేమో. పారిపోదాం పదా. రేయ్, పారిపోతున్నారా? పట్టుకుందాం పదండ్రా. రేయ్ ఆగండి రా. ఆగండి, 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 ఆగండి. మా వాడికి ఒకటి కడుపులో నొప్పి వస్తే ఒక హాస్పిటల్కి వెళ్ళాడంట. విరోచనాలకు మాత్రలు ఇచ్చారంట, చచ్చాడు. కావాలనే వెళ్ళి కావాలనే దొరికిపోయి కావాలనే దీనికి తాళి కట్టి. అరవకు అరవకు అరవకు. ఇదేనా మీ మధ్యన ఏదీ లేదు అన్నది? ఇదేనా నేను తప్పుగా మాట్లాడింది? ఉంది కాబట్టే పెళ్లికి తెగించారు. ఏయ్, కావాలని చేసుకున్నది కాదు. అయితే ఈ తాళిని తెంచేస్తాను. వదులు. ఏంటే, కావాలని చేసుకున్నది కాదు కదా. మీరు విలువివ్వరేమో, కానీ నేను విలువిస్తాను. వదలండి. నేను ఈ పెళ్లికి ఒప్పుకోను.
తప్పుకో అక్షర. నీ ఇష్టానికి చేయడానికి ఇది నీ ఇల్లు కాదు. అతను నా భర్త. చంపాలని చూసిన దానివి నువ్వు భార్య ఎలా అవుతావు? నా మెళ్ళో వీడు తాళి కట్టాడు కాబట్టి. దానికి నువ్వెప్పుడు విలువ ఇవ్వలేదు కదే. ఈ పెళ్లికి కూడా నేనివ్వను. నేను ఒప్పుకోనుగాక ఒప్పుకోను అక్షర. నిన్ను నా భార్యగానే నేను ఒప్పుకోనప్పుడు నువ్వెవరు ఒప్పుకోవడానికి? అంటే ఈ పెళ్లిని మీరిద్దరూ ఒప్పేసుకుంటున్నారనే కదా? తెలియక జరిగింది. సిచ్యువేషన్ అలా వచ్చింది. అందరికీ తెలిసిపోయింది. తన జీవితాన్ని కాపాడమే ఇప్పుడు నాకు ముఖ్యం. వసై అడుక్కు తినేదానిలా ఆ చేతిలో బొచ్చేసుకొని అలా కూర్చోవడం ఏంటే? ఏ తింగర్దానా మాట్లాడమేంటే? ఏం చేయాలో తెలియక నేను టెన్షన్ పడుతుంటే హ్యాపీగా టీవీ చూస్తున్నాం అంటే డిసైడ్ అయిపోయావా? నువ్వే అన్నావుగా ఏదో చేసేస్తాను చూడు అని. చెయ్యి, చూస్తాను. ఈలోపు టీవీ చూస్తాను. ఏం చేస్తాం? నీకు అలా ఉందే. తర్వాత ఈ టీవీ కూడా ఉండదు కదా. ప్రోగ్రాము ఇంట్రెస్టింగ్ గా ఉంది. డిస్టర్బ్ చేయకో. నువ్వు మారవే. నువ్వు ఆలోచించయ్యా. ఏంటి చించేది? భూపతి గారు. ఏమైనా బుర్రకు తడితేగా. భూపతి గారు. రామ్మా శృతి రా. ఈవిడేంటి బొచ్చు పట్టుకొని మరీ టీవీ చూస్తుంది? ఎలాగో ఆస్తి పోతుంది కదమ్మా. తర్వాత ఇదే కదా మీ అమ్మ తోడు. ఇదమ్మా సంగతి శృతి. ఓ పక్కన అక్షర పెట్టిన టైం కరిగిపోతూ ఉంది. ఇదేమో సింబాలిక్ గా ఒక పక్క. ఏం చేయాలో తెలియక నాకు పిచ్చెక్కిపోతుంది. ఎలానో వచ్చావు కదా శృతి, ఒక ఐడియా ఇవ్వచ్చు కదా. ఇవ్వడానికి ఇక్కడ నా బుర్రేమైనా పనిచేస్తుందా? రామారావు దాన్ని ఏకంగా పెళ్లి చేసుకున్నాడండి. అవునా? అయితే నీకు ఇంక బొచ్చేనా? జాను, వసై నువ్వు చూసుకోవే, ప్రోగ్రాం చూసుకో. సర్లే. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి భూపతి గారు? ఏంటి ఇదంతా భర్త మీద ప్రేమే? గాడిద గుడ్డేం కాదు. నా ఆస్తి మొత్తం నాకు రాసిస్తే వాడెటు చేస్తే నాకేంటండి? ఇప్పుడు దానికి నా ఆస్తి వెళ్లిపోతుందనే నా బాధంతా. నీ గోల నీది, నా గోల నాది. నా బాధ ఎవడికి చెప్పుకోను. ఓ పక్కేమో టైం అయిపోతుంది. న్యాయంగానే, న్యాయపరంగానే న్యాయస్థానం దగ్గర తేల్చుకుని మా ఆస్తి మేము తీసుకోవాలనుకుంటున్నాం. మీరేమంటారు? ఒక లాయర్గా మీ నిర్ణయాన్నే సమర్థిస్తాను రాజేష్. బట్ ఒక ఫ్రెండ్గా నా సలహా కోసం వచ్చారు కాబట్టి చెప్తున్నాను. మీరు చెప్పిన దాన్ని బట్టి అతను ఆస్తి ఇవ్వకుండా మెలకబెట్టడం కోసమే డిఎన్ఏ టెస్ట్ని రైజ్ చేశాడని బాగా అర్థమవుతుంది. అదే అందరికీ పబ్లిసిటీ కూడా చేస్తాడు కదా. అందుకని భయపడమంటారా? మరొకరికి ఆ అనుమానాన్ని ఇవ్వద్దు అని అంటున్నాను. డిఎన్ఏ టెస్ట్ చేసేస్తే ఈ టాపిక్ ఇక క్లోజ్ అయిపోతుంది కదా. మీ ఆస్తి మీకు వచ్చేస్తుంది. అది కాదు సార్, వాడన్నాడని అలా చేస్తే నా భార్యను అనుమానించినట్టు కాదా? అది కరెక్ట్ కాదు సార్. చూడండి రాజేష్, మీరు చేస్తుంది అలాంటి మాట ఇక జీవితంలో ఎవరూ అనకూడదని. ఇక్కడ అనుమానాలకే తావులేదు. తను మీ బిడ్డ అనేదే కదా అసలు నిజం. వేరొకరి బిడ్డని తెచ్చుకొని పెంచుకోవట్లేదు కదా. ఇంకేంటి? సొసైటీలో బతుకుతున్నాం కాబట్టి కొన్నిసార్లు వాళ్ళ నోళ్ళు కూడా మూయించాలి. ఒకసారి ఆలోచించండి. నేను చెప్పిందే కరెక్ట్ అనిపిస్తుంది మీకు, లేదా మీ మనసుకు తోచిందే మీరు చేయండి. ఏమంటారు రాజేష్? మీరు చెప్పిందే చేస్తాను సార్. గుడ్ రాజేష్. ఒక్క డిఎన్ఏ టెస్ట్కి అతను నోరు మూస్తాడు, మీ ఆస్తి మీకు వచ్చేస్తుంది. థ్యాంక్ యూ సార్. వస్తాను సార్. ఓకే. జానుగారు, భూపతి గారు వచ్చేశారు. రానివమ్మా.
ఓసే జాను, చెప్పు. ఏదో అనుకొని హుషారుగా వెళ్ళాను, తిరిగి ఇంకో ప్లాన్ తో తిప్పి కొట్టారనేగా చెప్తావు? అదే కదయ్యా వింటూ ఉన్నాను మీ అమ్మ తోడు. ఒసే పిచ్చి మొహమా, ఈసారి అలా కాలేదే, వాళ్ళ ఫ్యూజులే కాలాయి. డిఎన్ఏ టెస్ట్ అంటానని అస్సలు ఊహించి కూడా ఉండరు కదా, షాక్ అయిపోయారు. ఇంకా ఇంకేముందే, వాళ్ళేలాగూ డిఎన్ఏ టెస్ట్ కి రారు, మన ఆస్తి జోలికి రారు. వస్తే డిఎన్ఏ టెస్ట్ అంటాంగా, వాళ్ళు చేయించరు. ఆస్తి ఇవ్వం, ఇంకిదంతా మనదే జాను. ఏయ్, ఆ బొచ్చ పక్కన పడేవే, మహారాణి మహారాజులమే మనం ఇప్పుడు. సారీ అయ్యా. ఇట్స్ ఓకే. శృతి, ఇదంతా నీ వల్లే, నీ ఐడియా వల్లే. మీరు హ్యాపీ కదా భూపతి గారు? అర్థమైంది. నీ రూటు కూడా హ్యాపీ అయ్యేలా చేస్తాను. ఎలా? ఎలా ఏంటి, విడాకులే నీకివ్వకుండా ఇంకో పెళ్లి చేసుకోకూడదు కదా. ఆ ఆయుధంతోనే నువ్వు న్యాయంగా పోరాడొచ్చు శృతి, నీకే న్యాయం జరుగుద్ది. మాకిక ఏ సమస్యలు లేవు కాబట్టి నీ సమస్య మీదే ఫుల్గా కాన్సన్ట్రేట్ చేసి నీకే ఫుల్ సపోర్ట్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ భూపతి గారు. ధైర్యంగా నువ్వు వెళ్ళు, వెనక నీకు అన్ని రకాలుగా మేము అండగా ఉంటాం. మీ అమ్మ తోడు. వెళ్తాను జాను గారు. అన్ని రకాలుగా మీరు ఉంటామన్నాక నాకేంటి? వదినా, లాయర్ గారు చెప్పారని నేను చేయిద్దాం అనడం లేదు. బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. పిల్లల మీద టెస్ట్ ఏంట్రా? నేను దీనికి ఒప్పుకోను. అమ్మా, చిన్ని భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకునే చెప్తున్నాను. ఇదేదో అయిపోతే తన లైఫ్లో చిన్ని చెవిన ఇలాంటి మాటలు చేరవు. ఏదన్నా తల్లిదండ్రులు చేసేది పిల్లల కోసమే కదమ్మా. ఇంత పెద్ద నిందన లేకుండా చెయ్యాలి కదా. అందుకే నా బిడ్డ కోసమే చేయిద్దామంటున్నాను. మీ ఆస్తి కూడా వచ్చేస్తుందమ్మా. ఆ ఆస్తి వద్దనుకుంటున్నావురా? ఏంటమ్మా? అవును రాజేష్, ఆస్తి కోసమే కదా ఆ భూపతిగాడు ఈ గేమ్ ఆడుతున్నాడు. వాడికే వదిలేద్దాన్రా. ఏంటమ్మా, దాన్ని మీరు ఒక ఆస్తిలాగానే చూసారా? మీ నాన్నగారి వీలినామని కాపాడాలని చూశారు. ఎన్నో అవమానాలను భరించారు. ఎన్నో బాధల్ని, కష్టాల్ని, ఇబ్బందుల్ని తట్టుకున్నారు. వాడి చేతుల్లోకి చేరకూడదని ఎన్నో చేశారు. ఇప్పుడు వద్దంటే ఎలా అమ్మా? ఇది మనం వాడికి భయపడుతున్నట్టు అవుతుంది. అది కాదు రాజేష్. ఎందుకు భయపడాలన్నయ్య? చిన్ని మా బిడ్డే. అదే కదా డిఎన్ఏ టెస్ట్ చేసిన రిపోర్ట్లో వస్తుంది. అది వాడి మొహాన కొట్టేసి బుద్ధి చెప్పి మన ఆస్తి మనం తీసుకుందాం. మనం గెలవాలి కానీ వాడు గెలవకూడదు. వాడేదో అనుకుని చేస్తున్నాడు. ఏది కాదని వాడికి తెలీదు. డిఎన్ఏ టెస్ట్ చేపిద్దామమ్మా. ఇలాంటి భూపతులు ఫ్యూచర్లో రాకుండా ఉంటారు. అదే మనకు మంచిది. దీని గురించి మీరేం ఆలోచించకండి. ఇది ఫిక్స్. ఏడోకే, నా వల్లే చిన్నక్క, అంతా నా వల్లే. ఆ రోజు నీ బిడ్డ నాకివ్వకుండా ఉండుంటే ఈ రోజు ఇంత టెన్షన్ ఉండేది కాదు. ఏదో ఒకటి చేద్దాం లేవే. ఏం చేస్తారు చిన్నక్క? ఆ డిఎన్ఏ టెస్ట్ చేయించాలని అంత పట్టుదలగా ఉంటే
అదే జరిగితే నిజం తెలిసి ఆయన భరించలేరు చిన్నక్క. ఎక్కువ మాట్లాడుకో. బ్రతికిపోవాలంటే పో. సరే అల్లుడు, బాల్ ఇప్పుడు మీ కోర్టులోనే ఉంది. డిఎన్ఏ టెస్ట్ వైపు తంతే అపర్ణ బిడ్డేనని నిరూపణ అయితే ఆస్తంతా మీకు ఇచ్చేస్తా. లేదంటే ఇవ్వలేక ఆస్తి నా దగ్గరే ఉంటుంది. బాల్ ని ఎటు తంతారో ఇక మీ ఇష్టం. అక్షరమ్మా, 23 గంటల 55 నిమిషాల సమయం మాత్రమే ఉంది. ఏది తీసుకుంటారో చాయిస్ ఈజ్ యోర్స్. వస్తాను బావగారు, బాయ్. ఏం చెయ్యాలి? రాజేష్ ఏమో డిఎన్ఏ టెస్ట్ చేయిద్దాం అంటున్నాడు. వీడు కావాలనే వచ్చి బాధ పెడుతున్నాడు. ఏం చేయాలి? చేద్దాం అత్తయ్య గారు. మనం మాత్రం కంట్రోల్ తప్పకుండా ఉందాం. తగిన సొల్యూషన్ తోనే వెళ్ళి సాల్వ్ చేసుకుందాం. ఆలోచిద్దాం. చెప్పండి. అదే కలెక్టర్ గారు, డిఎన్ఏ టెస్ట్ కు బయలుదేరారా అని. చెప్పాను కదా, మాట తప్పను. గుడ్ అండి, తొందరగా వచ్చేయండి. వస్తారంటే జాను సక్సెస్ చేసుకొని వచ్చాయి మీ అమ్మ తోడు. ఏం చేద్దాం అక్షర? తెలీదండి, బట్ చేస్తాను. చెయ్యాలి. చేస్తాను. చెయ్యాలి. కన్న బిడ్డలా చూసుకున్నాను. ఈ నిజం తెలియకుండా ఆయన్ని కాపాడమ్మా. ఇకనైనా నా వాళ్ళు సంతోషంగా ఉండేలా చూడు. చెల్లిని చూసుకునే చివరి చూపు నాకిదే. ఇదే ఏంటి మమ్మీ ఏడుస్తున్నావు? టెస్ట్ ఏదో అన్నారుగా, బాగా రావాలని దేవుడికి దండం పెట్టుకుంటున్నావా? నీ కోరిక అమ్మవారు తీరుస్తానులే. ఇప్పుడు హాస్పిటల్కే నా వెళ్ళేది. వెళ్దామమ్మా. నువ్వు ఇక్కడే ఉండు, నేను వస్తాను. ఏం చేయ మమ్మీ? దీంతో ఆడుకో. సరే మమ్మీ. ఏమైంది మమ్మీ? ఎందుకు ఏడుస్తున్నావు? ఏం లేదమ్మా, కంట్లో
నలుసు పడింది. నువ్విక్కడే ఉండమ్మా, ఆడుకో. అప్పు, మమ్మీ మమ్మీ నీకేమైందని నాకు చాలా భయం వేసింది మమ్మీ. ఏడవకు నాన్న, అమ్మకేం కాలేదని డాక్టర్ గారు చెప్పారు కదా. చూడు, మనందరినీ చూస్తుంది. ఏడవకు. ఏడవకమ్మా. నిన్నెలా చూసే వరకు నా ప్రాణం పోయినట్టు అనిపించింది. అసలు కోనేరులో ఎలా పడిపోయావు అప్పు? కాళ్ళు కడుక్కుందామని వెళ్ళానండి, జారింది. ఈసారి కోనేరు దగ్గరికి వెళ్ళొద్దు మమ్మీ, ప్లీజ్. సరే. ఆ దుర్గమ్మే నిన్ను కాపాడిందమ్మా, దుర్గమ్మే కాపాడింది. అక్క, మెడిసిన్స్ నేను తీసుకొస్తానన్నయ్య. డాడీ, నేను కూడా వస్తాను, దాహంగా ఉంది. రామా. అక్క, వేరే పేషెంట్కి మెడిసిన్ ఇవ్వాలి, ఇచ్చేసి వస్తానక్క. ఎందుకప్పు ఇలా చేసావు? ఏం చేశాను చిన్నక్క? కోనేరులో ఎందుకు దూకావని అడుగుతోంది అప్పు. లేదు చిన్నబావా, కాలు జారిందని నువ్వు చెప్పింది అబద్ధమని నాకు తెలుసు. నువ్వు కావాలని దూకావని అక్కడ చూసిన ఒక ఆవిడ చెప్పింది. ఏంటమ్మా, నీ ప్రాణాలను తీసుకోవాలని చూసావా? ఏమైనా అయ్యుంటే మాట్లాడవే అప్పు. భూపతి గారు, భూపతి గారు ఎక్కడున్నారు? భూపతి గారు, జానకి గారు, భూపతి గారు ఎక్కడున్నారు? డిఎన్ఏ టెస్ట్కి వెళ్ళారు శృతి, ఇంకా రాలేదు. నేనక్కన వాడి ఓడిన మొహాల తాలూకు శుభవార్త విందామని చూస్తున్నాను. అదిగో వచ్చారు. చెప్పయ్యా చెప్పు, డిఎన్ఏ టెస్ట్ అయిపోయిందా? నిజం తెలిసిపోయిందా? ఆ రాజేష్ చచ్చాడా? వాడెవరన్నా చంపేశాడా? చెప్పు చెప్పు. అబ్బా ఆగవే, అక్కడేం జరగలేదు. ఏమైందండి? ఆ అపర్ణ కొలంలో పడిందంట. అదే హాస్పిటల్లోకి తీసుకొచ్చి అడ్మిట్ చేశారు. టెస్ట్ నుంచి తప్పించుకోవడానికి కావాలనే పడిందో నిజంగా పడిందో ఏం అర్థం కావట్లేదు. టెస్ట్ కోసమే పడుంటుంది భూపతి గారు. అంటే జరిపించకూడదని ప్లాన్లు ఏమైనా చేస్తున్నారేమో. వదలకూడదయ్యా మనం. అదెట్టా? కోలుకున్నాక జరిపిస్తామని చెప్తేనే నేనొచ్చా. వదులుతానా? కానీ అక్కడుంది అక్షర భూపతి గారు, ఏమైనా చేయగలదు.
మీరు మాత్రం జాగ్రత్త. ఈ అవకాశాన్ని మాత్రం మిస్ చేసుకోవద్దు. సమస్య లేదు శృతమ్మా, వదలను కదా. స్వామి, నేనేం తప్పు చేశాను? ఎందుకు నాకింత శిక్ష వేశావు? మా మమ్మీ డాడీ ఎవరు? చెప్పవే స్వామి, ఎక్కడున్నారు స్వామి? రాజేష్, చిన్ని కనిపించిందా? లేదొదినా, మెడిసిన్స్ ఇచ్చి రూమ్కి వెళ్ళమని పంపించాను. ఎక్కడికెళ్ళి ఉంటుంది? చెప్పండి స్వామి, మా మమ్మీ డాడీ ఎవరు? అక్షర, చిన్ని, ఏడుస్తున్నావేంట్రా? ఏమైంది? మమ్మీ కోసమే దండం పెట్టుకున్నాను. మమ్మీకి ఏం కాలేదు కదా, ఆ స్వామి కదా సేవ్ చేశాడు. నీకోసం ఇందాకటి నుంచి వెతుకుతున్నాం తెలుసా. మమ్మీ బాగుంది, నువ్వేడవద్దు, రా. స్వామి, మా డాడీ మమ్మీ దగ్గరికి నన్ను పంపించు. వీళ్ళకి నేను ఇబ్బంది అవ్వకూడదు. ఏంటి శృతమ్మా, అర్జెంటుగా రమ్మన్నావు? వాట్ హ్యాపెండ్? మీకు సలహా ఇచ్చి ఆదుకున్నాను కాబట్టి మీరు గట్టెక్కేశారు. నా సమస్య మాత్రం సమస్యగానే కనిపించడం లేదు. అబ్బా, భలే దానివే. భలే దానివే అంటారు గాని, నా బతుకు సెట్ చేస్తాను, బతుకు జట్కా బండికి వెళ్దాము అన్నారు. ఏమైంది చెప్పండి? ఆ రోజు అంటే కుదరలేదు. యాక్చువల్లీ ఈ రోజు అది చెప్పడానికే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను. నువ్వేమో అర్జెంటుగా రమ్మని చెప్పేసరికి ఏమైందో అని ఆందోళనగా వచ్చేసాను. నాకు తెలియదు కదండి. చెప్పండి, ఏం చెప్దామనుకున్నారు? ఈ రోజు బతుకు జట్కా బండి లైవ్ ఎపిసోడ్ షూటింగ్ జరుగుతుందని తెలిసింది. బుల్లెట్ భాస్కర్ జడ్జ్ అంట. అయితే మన యాక్టింగ్ కి పడిపోయి ఆ అంజలి మెళ్ళో తాళిం తెంచి మనకే ఆన్ ద స్పాట్ లో న్యాయం చేస్తారంటారా? మనం చేయించుకోవాలి. నా ఆస్తి నాకు రావడానికి ఎండ్రిన్ తాగడానికి కూడా నేను రెడీ అండి. కాకపోతే మీరే బతికించండి నన్ను. అంతవరకు వెళ్లకుండానే ఆ జడ్జిని పడేసే ప్లాన్ వేశాగా. ఏంటది భూపతి గారు? విను. ఇది ప్లాను. ఓకే అండి. సరే, నువ్వు వెళ్ళు, నేను వెళ్ళి తీసుకొని వస్తా. సరే భూపతి గారు. 10 నిమిషాల్లో నా ప్రోగ్రాం లైవ్ లోకి రావాలి. గుర్తుపెట్టుకో, నువ్వు రాలేదా నీ కొత్త భార్యని నిన్ను చూడడానికి నీ పాత భార్య చెంచులు కూడా జైలుకు వస్తుంది. 10 నిమిషాల్లో నా ముందు ఉండాలి. వస్తాం సార్. అమ్మా, 10 నిమిషాల్లో నీ మొగుడు ఇక్కడ ఉంటాడు. ఓకే, నీకు నేను న్యాయం చేస్తా. థాంక్స్ సార్. డైరెక్టర్ గారు వస్తామని చెప్పన్నారు. అది దొంగ నాటకాలాడి ఆయన్ని నమ్మించేసినట్టుంది. లైవ్ లో అందరూ చూస్తారు. ప్రాబ్లం అవుతుందేమో. ఏం చేస్తారు? రామారావు, శృతి ఏ సాక్ష్యాలతో వెళ్ళిందో, కానీ తను చెయ్యాల్సింది తను చేసింది. మేము చేయాల్సింది మేము చేస్తాం. ఈ లైవ్ లోనే ఆ శృతి ఏంటో అందరికీ తెలుస్తుంది. నువ్వు ధైర్యంగా అంజలిని తీసుకుని వెళ్ళు, మేము వస్తాం. అలాగే డైరెక్టర్ గారు, పద. ఏం చేయబోతున్నాం అక్షర? ఆ పని వాళ్ళని చూశారు కదండి, సరే పదండి. పద. బంధాలు అనుబంధాల మధ్య అవాంతరాలు ఏర్పడినప్పుడు కుటుంబాలు విచ్ఛిన్నమవుతాయి. భార్య భర్తలైనా, తండ్రి కొడుకులైనా, అక్క చెల్లెళ్ళైనా, తల్లి కొడుకులైనా, ఆఖరికి ప్రేమికులైనా ఒకరి అంతరంగం మరొకరు తెలుసుకోనప్పుడు ఆ జీవితాలు చిన్నాభిన్నమవుతాయి. అదే తెలుసుకుంటే అనుబంధాలు వెల్లివిరుస్తాయి, సంతోషాలు చిగురిస్తాయి. ఇక ఈ రోజు కార్యక్రమంలోకి వెళ్తే, కట్టుకున్న మొగుడే కాలయముడయ్యాడు. ఈ అభగ్గిరాలి జీవితాన్ని మనం ఏవీలో చూద్దాం. ఏవి ప్లీజ్.
ఈ అభాగ్యురాలి పేరు శృతి. అమ్మా నాన్నలకు దూరంగా ఉంటూ 3 ముళ్ళు వేసిన తన భర్తే తన జీవితమని, తన భర్తే తన సర్వస్వమని, అందరి ఆడపిల్లల్లా తన భర్తే తన దేవుడని నమ్ముకుంటూ వచ్చిన శృతికి నమ్మలేని నిజం పిడుగులా తన ముందు పడి కనపడింది. తన భర్త తాను ఉండగా మరొక అమ్మాయి మెడలో తాళికట్టి తనను మోసం చేసి ఒంటరిని చేసి ఆ స్త్రీతో వెళ్లిపోయాడు. ఇంకా కుమిలి కుమిలి ఏడ్చి ఏదో కట్టుకథ చెప్పు శృతమ్మా. దెబ్బకిక్కడే నీ ఆస్తి నీకొచ్చేయాలి, చెప్పు. అయ్యో ఊరుకో శృతమ్మా. ఏడోకమ్మా ఏడు. నీ ఏడుపు చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది. చెప్పు, అసలు నీకొచ్చిన కష్టం ఏంటి? అగ్ని సాక్షిగా 7 అడుగులు వేసి నా మెళ్ళో 3 ముళ్ళు వేసి కొన్నేళ్లు నాతో కాపురం చేసి ఇప్పుడు మరో అమ్మాయిని చేసుకొని నా గొంతు కోసి నన్ను దూరం పెట్టేసి నన్ను వదిలించుకోవాలని చూస్తున్నాడు సార్. ఇదేంటి అని నేను అడుగుతుంటే నన్నిలా ఇలా కొట్టి బయటికి తోసేశాడు సార్. అయ్యా సార్, అయినా ఈ దెబ్బలు అతలు ఈవిడి కొత్తేం కాదండి. ఆ మహాతల్లి వచ్చిన దగ్గర నుంచి డైలీ చూపిస్తూనే ఉన్నాడు. అయ్యో ఊరుకో శృతమ్మా, ఊరుకో. ఏడవకమ్మా. ఇంతకీ నీ పక్కనున్న ఆయన నా శ్రేయస్సుని కోరుకునే నా శ్రేయోభిలాషండి. ఎందుకో ఈయన్ని చూస్తుంటే నాకు డౌట్ కొడుతుందమ్మా. అన్నయ్యనండి. ఇక్కడ తప్ప నీకు ఇంకెక్కడా న్యాయం జరగదు చెల్లెమ్మా అని నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు. కరెక్ట్. 100 మంది కుటుంబ సభ్యులు మనసు గెలుచుకోవడం కాదమ్మా, ఇలాంటి ఒక శ్రేయోభిలాషిని మనం సంపాదించుకోవాలి. చేస్తా, నీకు న్యాయం నేను చేస్తా. నీ భర్త 2వ పెళ్లి చేసుకోవడానికి కారణం ఏదైనా ఉందా, లేకపోతే నీలో ఏదైనా లోపం ఉందా? ఏమీ లేదండి, ఏమీ లేదు. ఆయన ఏం అడిగినా నో అని నోరెత్తకుండా అర్ధరాత్రులు ఆయన తాగొచ్చి అడిగినా చేసేదాన్ని. ఇంత మంచి భార్యని కాదనుకున్నాడా? అసలు ఆ 2వ అమ్మాయి మీ మధ్యకి ఎలా వచ్చింది? మీకేమైనా చుట్టమా, లేక మీ భర్తకేమైనా బంధువా? లేదండి, ఆ అమ్మాయి ఎవరో కూడా నాకు తెలీదు. నేను కూడా ఎప్పుడూ చూడలేదు. ఆయనకు అసలు ఎలా పరిచయం అయిందో కూడా నాకు తెలియదండి. ఆయన లాంటి మంచోడు ఈ భూమి మీదే లేడనుకున్నాను. ఆయన శ్రీరామచంద్రుడని నమ్మాను. నాకైనా ఇంకా నమ్మకం ఉంది సార్, ఆయన మంచోడే. బుల్లెట్ భాస్కర్ నీకే చెప్పాడు అంజలి. న్యాయం నా వైపే ఉంది. మనస్సాక్షితో మాట్లాడు శృతి. నువ్వు అసలు ఏనాడైనా నన్ను భర్తగా చూసావా? నన్ను వద్దనుకున్నది నువ్వే. పరిస్థితుల్ని బట్టి మనస్తత్వాలు మారుతూ ఉంటాయి రామారావు. అంటే ఇప్పుడు నీకు డబ్బు లేదని, నా దగ్గర డబ్బుందని, కేవలం డబ్బు కోసమే నన్ను కావాలనుకుంటున్నావా? దానికి నువ్వు ఏ పేరైనా పెట్టుకో, ఈ పెళ్లినైతే నేను చెల్లనివ్వను. ఈ పెళ్ళాన్ని మాత్రం నీతో ఉండనివ్వను. నాది నాకు వచ్చే వరకు నువ్వు నాతో ఉండక తప్పదు. ఈ తాళిని తెంచక తప్పదు. దుర్మార్గంగా వెళ్తున్నావు. మరి తెలుసుకో రామారావు, నువ్వు నాతో గెలవలేవని. నీలాంటి దాన్ని వీళ్ళు నమ్ముతున్నారు. నేను ఎలాంటి వాళ్ళనైనా పడేస్తాను. నేను ఎలాంటి వాళ్ళనైనా పడేస్తాను. నేను ఎలాంటి వాళ్ళనైనా పడేస్తాను. హోసే శృతి, మైక్ కట్ చేయలేదే. తెలియక బాగేస్తున్నావు. చివరికి వచ్చాక పెంట చేసుకుంటున్నావు కదే. మరి నేను అంతే రామారావు. అనుకున్నది సాధించడానికి నేను ఎంత వరకైనా వెళ్తాను, ఎంతకైనా తెగిస్తాను. వద్దు అనుకుంటే నువ్వు వదిలి వెళ్ళిపో అంజలి. లేదు అంటే ఇంకా 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 రచ్చ చేస్తూనే ఉంటాను.
బుల్లెట్ భాస్కర్ మాత్రం నాకే న్యాయం చెప్తాడు. ఏంటి మరి, అంతవరకు వెళ్ళాలా? ఇంతటితో చాలా? ఏదైనా సరే మీ బాల్ మాత్రం నా గ్రౌండ్లోనే ఉంటుంది. ఎక్కువ తన్నించుకోకుండా నువ్విక్కడి నుంచి వెళ్ళిపోతే మంచిది అంజలి. అది నీకే మంచిది. ఇక్కడ అక్షర కూడా ఏం చేయలేదు. చేస్తుంది, అది నీకే తెలియట్లేదు. ఇంకా తెలుసుకోకపోతే నీ కర్మ. తీర్పు వచ్చేది మాత్రం నా వైపే, అందులో మాత్రం నో డౌట్. భయపడకు అంజలి, మనం అనుకుని పెళ్లి చేసుకున్నది కాదుగా. అలా అని నీకు అన్యాయం చేయను. చూసారా సార్, నన్ను అంతం చేయాలని చూసినోడితో నేనింత మాట్లాడకూడదా అండి? అయినా కూడా నేను తనే కావాలంటున్నానే. మీరే న్యాయం చెప్పండి ప్లీజ్. ఏంటి రామారావు ఇది? అది నేను చెప్తాను. తిను పెడుతున్న టార్చర్ కి చిన్న దెబ్బ కొడితే చచ్చిపోయినట్టు నటించి భర్తనే జైలుకి పంపాలని చూసిన ఉత్తమ భార్యేవిడ. బతికే ఉందని కనిపెట్టి రామారావుని కాపాడాం. మీరా వీడియోలోనే చూశారు. ఎవరి మీద పడి చొక్కా పట్టుకొని కలబడుతున్నారు. ఏంటమ్మా ఇది? మొత్తం మార్చేస్తున్నారు సార్. మీరు నమ్మకండి. మీకింకా నమ్మకం కలిగేలా ఈవిడ నేర చరిత్ర చెప్తాను. వైజాగ్ లో ఒకరిని ప్రేమిస్తున్నానని చెప్పి మోసం చేసొచ్చింది. వాళ్ళ నాన్నగారి చావుకి కారణమైంది. అతన్నిచ్చి మేం పెళ్లి చేస్తే అతన్ని కూడా చంపాలని చూసింది. అతను ఇతనేనా మేడం? ఇతన్ని కూడా చంపాలని చూసింది. అంటే అతను వేరా? అమ్మో. కాదు సార్, మొత్తం మార్చేస్తున్నారు సార్. ఉన్నది ఎవరు మారుస్తారు? ప్రూఫ్ చూపిస్తాను, చూడండి సార్. చూస్తున్నారు కదా, ఇక్కడ ఎవరి ప్రాణాన్ని ఎవరు తీస్తున్నారు? అప్పుడు రామారావుని మేమే కాపాడాం. ఇలాంటి దాన్ని భార్యగా సార్ రామారావు ఎలా ఏలుకుంటాడో చెప్పండి. ఇంత డేంజర్ గా ఉన్నావేంటి? సార్ అంతా వాళ్ళకి అనుకూలంగా మార్చేస్తున్నారు సార్. మీరే చూడండి, చూడండి ఎలా కొట్టారో నన్ను. కనబడేది నమ్మండి సార్. అది కూడా నేను తేల్చేస్తాను, చూడండి. నాకు ఆకలి లేదు బుజ్జమమ్మి. అలా అనకూడదమ్మా, అమ్మ కూడా తినేసింది. మిమ్మల్ని చాలా మిస్ అవుతాను పెద్దమ్మ. మీరు మమ్మీని బాగా చూసుకుంటారు. నేను వెళ్తాను. కష్టాలు లేకుండా హ్యాపీగా ఉండండి. బాగుందా?
అయ్యో మంచినీళ్ళు తాగు. ఓకేనా? ఇంకా చాలమ్మా. అబ్బా నీకు చాలు. సరే పడుకుందాం పదండి. పద. చిన్ని నా కన్న కూతురు కాదని, చిన్ని నా కన్న కూతురు కాదని ఎవరికీ తెలీదు, ఎవరికీ తెలీదు. సారీ పెద్దమ్మా. రాజేష్ కనిపించిందా? లేదు వదినా. వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి కూడా వెళ్ళాను. కనపడిన వాళ్ళందరినీ అడుగుతున్నాను, ఎవ్వరు చూడలేదని చెప్తున్నారు. మీకేమన్నా కనిపించిందేమోనని చేశాను వదినా. లేదు రాజేష్, మేము చిన్ని కోసమే వెతుకుతున్నాం. భయంగా ఉంది వదినా. కనిపిస్తుంది రాజేష్, నువ్వు ధైర్యంగా ఉండు. సరే వదినా, మీకు కనిపిస్తే ఫోన్ చేయండి. అలాగే రాజేష్. రాజేష్ కి ధైర్యం చెప్పాను, నాకు ధైర్యం సరిపోవట్లేదండి. ఎక్కడికి వెళ్ళుంటుంది? ఎవరైనా తీసుకెళ్ళుంటారా? ఏమై ఉంటుంది? బాధపడక అక్షర, చిన్నికి ఏం కాదు. అపర్ణకలా అయిపోయిందన్న బాధలో ఎక్కడికైనా వెళ్ళుంటుంది. కనిపిస్తుంది. భయ్యా, ఈ పాపను ఎక్కడైనా చూసారా? లేదండి, చూడలేదు. నేను లేకపోతే డిఎన్ఏ టెస్ట్ చేయించరు, అందరూ బాగుంటారు. నేను ఇంకా కనపడను. ఎవరికి కనపడను. అత్తయ్య గారు, వీళ్ళింకా రాలేదు. మన చిన్ని కనిపించిందో లేదోనని నాకు కంగారుగా ఉంది. నాకు అదే ఆందోళనగా ఉందమ్మా. అదిగో వచ్చేసారు. చిన్నక్క, చిన్ని కనిపించిందా? తీసుకొచ్చారా? లేవకే అప్పు, నువ్వు బాగా రెస్ట్ తీసుకోవాలని డాక్టర్ గారు చెప్పారు. పడుకో.
వాళ్ళు అలాగే చెప్తారు చిన్నక్క. నా ప్రాణం కనబడితేనే కదా నా ఊపిరి నిలిచేది. కనిపించక ఒక్కరోజు అయిపోతుంది. ముందు చెప్పండి, నా బిడ్డ ఏది? మీరేం మాట్లాడటం లేదంటే కనిపించలేదనే కదా అర్థం. మొత్తం వెతికామప్పు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చాం. వాళ్ళు అదే పనిలో ఉన్నారు. అయినా ఉపయోగం లేదంటే ఏంటి అర్థం చిన్నబావా? అసలు ఎక్కడికి వెళ్ళుంటుంది? ఏమైపోయి ఉంటుంది? తనకేమన్నా అయితే నేను బ్రతకలేను. అప్పు, నీ బాధను అర్థం చేసుకోగలము. మా బాధ కూడా అదే కదే. చిన్నికి ఏం కాదు అన్న నమ్మకాన్ని మాత్రం మనం విడిచిపెట్టకూడదప్పు. ఆ దుర్గమ్మ మనకు అన్యాయం చేయదన్న విశ్వాసాన్ని కూడా మనం వీడకూడదు. ఇలాగే నువ్వు కుమిలిపోతే నీ ఆరోగ్యం ఏం కావాలి చెప్పు? నువ్వు ధైర్యంగా ఉంటేనే కదా కోలుకుంటావు. చిన్ని కనపడేదాకా మనం ప్రయత్నాలు ఆపుతామా? ఆపం కదా. మనమెవ్వరికీ ఏ ద్రోహం చేయలేదు. మన చిన్ని మన దగ్గరకు వస్తుందప్పు. నాకా నమ్మకం ఉంది. మనకి ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కావడం లేదు. ఏడో కన్నా మీ బిడ్డ మీ చింతకొస్తుంది. అప్పుడు చిన్ని అంటుంది, ఏంటి మమ్మీ ఇలా అయిపోయావు అని. ఏం చెప్తావు? అందుకే చెప్తున్నాను, నీ ఆరోగ్యం చూసుకో, ఇంకేం ఆలోచించుకో. నువ్వు మాకు ముఖ్యమనే. అమ్మవారే తన గుడిలో షెల్టర్ ఇచ్చారు, ప్రసాదము ఇచ్చారు. మీకు సేవ చేసుకుంటానమ్మా. మా మమ్మీ డాడీ ఎవరు ఎక్కడుంటారో నాకు తెలీదు. మమ్మీ